ఈ గీతా ప్రెస్ వారి మధుర గాథల్లో ఇది 18వ కథ. కొంగ ఎగిరిపోయింది. జపాన్ దేశంలో ఒక సామాన్యమైన పశువుల కాపరి ఉన్నాడు. వాడి పేరు ముసాయి. ఓనాడు వాడు అడవులను ఆవులను తీసుకెళ్ళి మేపుతున్నాడు. అదే సమయంలో ఓ కొంగ ఎగురుతూ వచ్చి వాడి కాళ్ళ మీద పడిపోయింది. ఆ కాపరి కొంగను లేపనెత్తాడు. డేగా కొంగను గాయపరిచి ఉండవచ్చును అనుకున్నాడు. దాని తెల్లటి రెక్కల మీద ఎర్రటి రక్తపు చుక్కలు ఉన్నాయి. పాపం ఆ పక్షి మాటికి నోటిని బాధతో తెరుస్తోంది అన్నమాట. ముసాయి దాని వీపు మీద దయతో నిమిరాడు. సెలయేటి దగ్గరకు తీసుకువెళ్ళాడు. నీటితో దాని రెక్కల్ని కడిగాడు. దాని నోట్లో కొంచెం మంచినీళ్ళు కూడా పోశాడు. అది ఎగిరిపోయింది. అంటే సేద తీరింది అన్నమాట. దానికి ఆ గాయం యొక్క బాధ తగ్గింది. ఆ తర్వాత కొన్ని రోజులు జరిగినాయి. అప్పుడు ఒక అందమైన పిల్ల వచ్చింది ముసాయి తల్లి దగ్గరికి. వచ్చి అర్థించింది అన్నమాట ముసాయి తల్లిని. అందుకని ఆ కన్యనే తన కొడుకిచ్చి పెళ్లి చేసింది. ఆ రకంగా పెళ్ళి అయిపోయింది ఆ కన్యకిను ఆ ముసాయికి. ముసాయి చాలా ఆనందంగా కాలం గడుపుతున్నాడు. అతని భార్య చాలా మంచిది. ఆమె గృహ కార్యాలన్నిటినీ తనంత తానుగానే చేసుకు వెళుతోంది. ముసాయి తల్లి తన కోడల్ని గురించి ఆ పల్లెలో అంతా తిరిగి ఎంతో మంచిగా ఘనంగా వర్ణించి చెప్పుకుంటూ వెళుతోంది. ఆమె ఇంటి పనుల్లో అంటే ముసాయి తల్లి ఇంటి పనుల్లో ఏమాత్రం కష్టపడవలసిన అవసరం రావటం లేదనమాట. మొత్తం అన్ని పనులు ఆ కోడలే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే విధి వైపరీత్యం ఆ దేశంలో కరువు వచ్చింది. పొలాల్లో ఏమీ పండటం లేదు. ముసాయి తల్లిని భార్యను వెంట పెట్టుకుని కూలీ పనికి టోకియో నగరం వెళ్ళాడు. జపాన్కి ముఖ్యపట్నం టోకియో కదా, అక్కడికి వెళ్ళారు. అంత తేలిగ్గా అక్కడ కూలి పని దొరుకుతుందో మరి? దొరకదు కదా అంత తొందరగా. మరి దొరికేదాకా ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టి కాలం గడిపటం వలన ఉన్న డబ్బు అంతా అయిపోయింది ముసాయి దగ్గర. తర్వాత ఉపవాసాలు చేయాల్సి వచ్చింది. అప్పుడు అతని భార్య అంటోంది, నేను నారబట్టలు తయారు చేయగలను, మీరు అవి అమ్మి డబ్బులు తీసుకురండి, కానీ ఓ షరతు, నేను గదిలో బట్టలు నేస్తుండగా గదిలోకి మీరెవరూ రాకూడదు అన్నది. సరే అన్నాడు ముసాయి. అయితే ముసాయికి ఆ పలుకులే అర్థం కాల. తన భార్య నారబట్టలు ఎలా తయారు చేస్తుందో అతనికి తెలియదు. మరి నారబట్టలు చేయాలంటే నారబట్టలకి బట్ట తయారు చేయాలంటే మగ్గం ఉండాలి, నార ఉండాలి, మరి కొన్ని పనిముట్లు ఉండాలి కదా. ఉపాదాన కారణం ఉండాలి, నిమిత్త కారణమైన సహకార కారణమైన పనిముట్లు ఉండాలి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తుందో తెలియలే. తెమ్మని చెప్పలేదు భర్తని. అవి తీసుకురండి నేను నేస్తానని చెప్పలేదు. నేస్తాను అంతే, మీరు అంతా చూడకూడదు అంతే. ముసాయి చాలా సరళ స్వభావం కలవాడు. అతనికి తన భార్య మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. అతని భార్య గతంలో ఎన్నడూ అసత్యం ఆడల. పైగా తన దగ్గర డబ్బులు కూడా లేవు. ఏదో రకంగా డబ్బులుంటేనే కదా జీవితం గడుస్తుంది. ముసాయి భార్య అభిప్రాయాన్ని మౌనంగా అంగీకరించాడన్నమాట. తనను ఆమె ఏమీ అడగనప్పుడు ఆమె అభిప్రాయాలతో ఏకీపించడంలో తప్పే ఉంది, నష్టం ఏమీ లేదు కదా. అందుకని తన భార్య యొక్క అభిప్రాయాలని మన్నించాడు. తల్లితో కూడా చెప్పాడు ఈ విషయమే. అమ్మా, నా భార్య గది తలుపులు వేసుకుని పనిచేస్తుంటే నువ్వు ఎప్పుడు కూడా ఆమెను పలకరించొద్దు, అలాగే గదికి వెళ్ళొద్దు అన్నాడు. పాల వంటి తెల్లని నారబట్టలను మెలమెలలాడే పట్టుబట్టల వలె ఉన్న వాటిని ఆమె తయారు చేసి ఇస్తూ ఉంది. మెరిసే ఆ బట్టలు అత్యంత కోమలంగా ఉంటున్నాయి. ఆ దేశాన్ని పాలించే మికోడే రాజు ఆ నారబట్టల్ని కొన్నాడు. ముసాయికి సువర్ణ ముద్రలు వచ్చాయి. ఇప్పుడు ముసాయి ధనవంతుడయ్యాడు. అతని భార్య బట్టలు తయారు చేస్తూనే ఉంది, అతడు అమ్ముతూనే ఉన్నాడు. ఓనాడు ముసాయి తనలో ఇలా అనుకుంటున్నాడు అన్నమాట, నా భార్య ప్రతి తీసుకోవడం లేదు, రంగులు తేవడం లేదు,
మరి ఈ వస్త్రాలు ఎలా తయారు చేస్తున్నదో కదా అని అనుకున్నాడు. మొసాయి ఓనాడు రహస్యంగా కిటికీ సందులో నుండి చూశాడు. అతని భార్య గది తలుపులు అప్పటికే బంధించి ఉంచింది తీయకుండా. కానీ లోపల ఆమె లేదు. ఉజ్వల కాంతుల్లో ప్రవాసిస్తున్న ఓ కొంగ అక్కడ ఉంది. అది తన రెక్కలతో సన్నని దారం తీస్తూ పంజాతో వస్త్రాలను నేయసాగింది. అట్లా నేస్తూ ఉండగా దాని కంఠంలో గాయం కనపడుతోంది. గాయం నుండి కారే రక్తాన్ని ఆ పంజాతో చిలుకుతూ వస్త్రంపై చుక్కలు వేస్తోంది. ఆ కొంగయే తన భార్యగా వచ్చింది. అంటే కొంగ పొందిన ఉపకారానికి ఆ కొంగే ఈ రూపంలో ప్రత్యుపకారం చేస్తోందని మొసాయికి అర్థమైందన్నమాట. ఓ చిన్న కొంగ ఉపకారానికి ఎంత మహత్తరమైన ప్రత్యుపకారం చేస్తుందో కదా అని అనుకుంటూ ఉండగా అతని హృదయం ద్రవించి కనుల నుండి జల కన్నీరు ప్రవహించింది. ఎక్కడి వాడక్కడ స్తంభించిపోయాడు. బట్టలు నేసేవాళ్ళు ఎవరో చూడరాదు అని తన భార్య చెప్పిన విషయాలను అతడు మరిచిపోయాడు. అంతేకాదు, అతడు తాను అక్కడ ఎందుకు నిలబడినది కూడా మర్చిపోయాడు. అదే సమయంలో మొసాయిని తల్లి పిలిచింది. మొసాయి బిగ్గరగా వస్తున్నానమ్మా అని సమాధానం ఇస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కొంగ ఉలిక్కిపడి కిటికీ గుండా ఎగిరిపోయింది. జీవులపై దయ చూపే వారికి మహత్తర లాభాలు లభిస్తాయి అని చెప్పడానికి ఈ కథని ఎన్నుకున్నారు ఇందులో. కాబట్టి దయ ఎప్పుడు కూడా, భూత దయ ఎప్పుడు కూడా మనని ఉన్నత గతికి తీసుకువెళుతుంది. ప్రస్తుతము అంటే ఈ భౌతికంగా ఉన్నప్పుడు, అలాగే తర్వాత కూడా ఈ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా మనకి ఈ దయ అనేది, భూత దయ అనేది మనని ఉన్నత లోకాలకు తీసుకువెళుతుంది అని కథ సారాంశం. స్వస్తి.